వస్తువులు ఇల్లు ఉంటుందో ఆ వస్తువులను మనలోకి రావాలి. మనలోకి మళ్ళీ ఎప్పుడు బయటికి రావాలో, ఏ సమయం మనకి ఉపయోగపడడానికి బయటికి రావాలో అప్పుడు బయటికి రావాలి. నీళ్లు ప్రవాహంలో వెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఆ ప్రవాహానికి అర్థంగా మీరు తీసుకొచ్చి నాకు పెద్ద పెద్ద బండరాన్ని పడేశారనుకోండి, ఆ ప్రవాహం కాలం వెళ్ళి ఆ ముందు ఉన్న చెట్ల మొదటి వెళ్ళవలసిన నీరు పై పొందిపోయి అక్కలేని చోటుకు వెళ్ళిపోతాం. అట్లాగే సరస్వతి ప్రవాహములకు కొలవడం లేకుండా చూసుకోవాలి. మీరు చదువుకుంటున్నారనుకోండి, చదువుకునేటప్పుడు ప్రవాహానికి అడ్డు లేకుండా చూసుకోవడం ఒక మాట అర్థం ఏంటంటే, మీకు చదువు మీద తప్ప ఇతర విషయం మీదకి దృష్టి వెళ్ళకూడదు. మీరు అన్నం తీసుకుంటే అన్నం ఎట్లా నగిలి మీలోకి వెళ్ళిపోయి శుద్ధిగా మారిపోతుందో, మీరు నీళ్లు తాగితే ఎట్లా నీళ్లు లోపలికి వెళ్ళిపోయి నీరిపోతుందో, నీరు మారిపోతాను కదా, అట్లా మారిపోయినట్టు మీరు పుస్తకం పుట్టుకు చదివిన, వీణ వాయించిన, మృగంగం వాయించిన, ఏడుగు వాయించిన, నీటి వాయించిన, గురువు గారికి ఇచ్చినటువంటి విషయాలు లోపలికి అలా ప్రవహించాలి. అంతర్శ్రద్ధగా ముఖవాలి. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఇతర విషయం మీదకి దృష్టి పెడితే ప్రవాహానికి అర్థంగా మఠవాళ్ళు విడిపోయినట్టు. అందుకే గొప్ప విద్యార్థి ఎవరు అంటే, ఈ లోకం మొత్తం మీద గొప్ప విద్యార్థిగా ఉదాహరణ చెప్పదగిన ఏకైక వ్యక్తి అంతకన్నా గొప్ప విద్యార్థి ఉంటాడు అని చెప్పడం చాలా కష్టం. అంత గొప్ప విద్యార్థి ఎవరు అంటే స్వామి మీరు చూడండి. హనుమ ఏమి అర్థులని బట్టి, ఎంత వ్యక్తిని ఆకర్షించేది కాని బట్టి, పని ఏ పని మీద ఉన్నదో ఆ పని మీద ఆ దృష్టిని మరల్చే విషయాల్ని ఆయన చూడండి. ఆయన సముద్రం దాటి వెళుతుంటే వైనాక పర్వతం ఎదురుంది. వైనాక పర్వతం అంటే రాముడి పర్వతం కాదు, గంగా పర్వతం. సాధారణంగా మీరు చదువుకుంటుంటే మీరు పెద్ద భద్రాన్ని ఒలిసి చూపించారనుకోండి, ఎంత బాగుందో ఒలిసి నృత్యడు. ఆయన సముద్రం దాటి వెళుతుంటే ఒక పెద్ద మొత్తం బంగారు శిఖరాలతో నిలబడింది. ఆయన పెద్ద బంగారు చెప్పుతాం, దీన్ని చూడకపోతే బాగుండదు, దీనిలో ఒకసారి దిగుదాం, తేలి తాగుదాం, విశ్రాంతి తీసుకుందాం అనుకోని ఆయన ఒక్కసారి కొట్టుకొని అంటే చదివేటప్పుడు మీకు ఎంత ఆకర్షణీయమైన విషయం కాపాడనివ్వండి. మీ దృష్టి అటువైపుకి వెళ్ళకుండా మీ దృష్టి అంతా మీరు చదువుకున్నటువంటి పుస్తకం మీద, మీ చదువు మీదే అట్లా ఎవరు చదవగలరు ఆయనే జీవితంలో బాగా జ్ఞాపకం ఉండిపోగలరు. ఆయనలోకే సరస్వతి వెళ్తారు. అట్లా కాకుండా చదివేటప్పుడు అనేక విషయాల మీద దృష్టి వెళ్ళిపోతాం అనుకోవాలి. కొంతమంది పుస్తకం చదువుతూ ఉంటారు, చదువుతూ ఏదో వస్తువు దాన్ని ఎగరేసి ఆడుకుంటూ ఉంటారు. కొంతమంది చదువుతూ ఉంటారు కానీ దృష్టి అంతా ఈ విషయం దేని మీద ఉంటుంది. ప్రతి కుటుంబానికి చదువు అవసరం. ఆయన చదువు ఎవరి నుంచి చదువు పెడుతుంది అంటే, అన్నం తినేవాడు అన్నవి చేసినట్టుగా చదివేటప్పుడు చదువు తప్ప మీరొక దాని ధ్యాస ఉండకూడదు. అట్లా చదవగలిగితే చదవడం అనేది అంత తోటి చదవడం ఎప్పుడు ఆనందం కాకూడదు. ఎప్పుడిప్పుడు చదువుతాము చదివేటప్పుడు ఎంత బాగా చదవాలంటే, మీరు ఏదైనా చదివారు అంటే మీరు బాగా చదివారు ఏంటంటే, ఎందరో ఎన్నో మాటలు చదివిన దాని కదా మీరు చదివినప్పుడు మీకు అందులో ఏదో కొత్త విషయాలు చెప్పడుతూ ఉంటాయి. అంటే మీరు దాని మీద చదువుతున్నారు. అంత బాగా ఏ విషయం మీద దృష్టి పెట్టగలిగిన వారి వద్ద లంకకెళ్ళారు. బంగాతో కలిగినటువంటి వీళ్ళు బంగా
తో చేసేస్తాం వజ్రాలు వైడూర్యాలకు స్తంభాన్ని రాపడం చేశారు. మంచి మంచి దీని పళ్ళు తేన రాజ్యం సుగంధం సాక్ష్యం మీకు కనపడుతున్నాయి. ఆయనకు దీనిగా ఆదిశోలేదు ఇవి సీతమ్మ కాదు. అంటే చదివేటప్పుడు ఎట్లా చదవాలి అంటే చదువుతున్నప్పుడు మీ పక్కన ఎవరైనా నడిచి వెళ్ళినా, చదువుతున్నప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడినా అది మీ మనసులోకి వెళ్ళకూడదు. మీరు అట్లా చదవగలగాలి. నిజంగా చదువు మీద నేను పెట్టగలుగుతున్నాను వారికి గుర్తు ఏంటంటే మీరు పెళ్లి మంటపానికి జరుగుతున్నా మీరు చదివినటువంటి పుస్తకం మీద మీ దృష్టి అట్లా నిలబడిపోవాలి. అట్లా నిలబడిపోయి మీరు ఆ పుస్తకాన్ని మాత్రమే ధ్యానం చేసి అట్లా చదవగలగాలి. ఇతర విషయాన్ని వదిలిపెట్టగలగాలి. అలా చదివితే చదవడం అంత గొప్ప సంతోషం. మీరు శాస్త్రం యొక్క ఇల్లు చూడండి. ఇప్పటికీ ఢిల్లీలో శ్రీమూర్తి భవన్ అందులో జవాబా పేరుగా ఉండేవారు. జవాబాన్ని పడుతుందన్నమాట. గదిలో మీరు వింటే ఆ గది గోడలు ఆల్మెరా కొన్ని వేల పుస్తకాలు ఉంటాయి. అంత గొప్ప ప్రభావం ఉంటాయి. ఆయన 5 నిమిషాలు తెలిస్తే ఆయన వెంటనే ఒక పుస్తకం తీసి ఆ పుస్తకం చదువుతుంటే ఎంత బాగా చదివి మాకుంటే ఆయన ప్రసంగం చేస్తుంటే అన్ని విషయాన్ని మళ్ళీ అందరూ మాట్లాడారు. రామకృష్ణ గారు భారతదేశానికి రాష్ట్రం చేశారు. ఆయన ప్రపంచ దేశాన్ని ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుతుంటే దేశం కూడా ప్రసంగాన్ని అంత జాగ్రత్తగా వినేవారు. ఖాళీ దొరికితే జరిగేవారు. కలపడం అనేటటువంటిది మనిషికి బరువు కాకపోవడం, కలపడం అనేటటువంటిది అన్నిటికన్నా గొప్ప సంతోషంగా కావాలి. ఎందుకంటే మిగిలిన ఇన్ని ఉన్నటువంటి మనిషి విలువని గ్రహించగలిగినది అంటే చదువు ఒక్కటే. నేను రాష్ట్ర ప్రభుత్వం కరెన్సీ విడుదల చేస్తాను. ఆ కాగితం మీద 1 అని కొట్టి తనుకోవట్లేదు. 5 అని కొట్టి తినుకోండి 5 రూపాయలు. అది అని కొట్టి తినుకోండి 10 రూపాయలు. 100 అని కొట్టి తినుకోండి 100 రూపాయలు. 500 అని కొట్టి తినుకోండి 500 రూపాయలు. 2000 అని కొట్టి తినుకోండి 2000 రూపాయలు. రూపాయలు పోయినంత తేలిగ్గా 2000 రూపాయల కాగితం పోతే విధించుకోగా ఇల్లంతా విధించుకోలేదు. అది కాయితే ఇది కాయితే కానీ 2000 అంత విధించుకొచ్చింది. అంటే 2000 దాని మీద దాని విలువ పెరిగింది. మనిషి విలువ పెంచగలిగినది ప్రపంచంలో ఒకే ఒక ప్రతికూలంత కాలం ఇంత గొప్ప విలువ ఇంత గొప్ప గౌరవాన్ని కలిగింది అంటే చదివి ఎవరు చదువుకుంటారో ఆయన పొందేంత గౌరవం లోకంలో మరుగు. ఎన్ని కష్టాలు ఉండని బట్టి, ఎన్ని ఇబ్బందులు ఉండని బట్టి అంత కష్టపడి చదువుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు అంత గొప్ప గొప్ప స్థాయిలు అబ్దుల్ కలాం గారు అంత కష్టపడి చదువుకున్నారు. భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఇప్పటికీ చిరస్మరణి ఆయన గురించి అంత గొప్పగా అందరినీ తీసుకుని ఆయనకి నమస్కారం చేస్తారు. అట్లాగే ఎవరు బాగా చదువుకున్నారో వాళ్ళకి విముక్తి చదువుకోగలిగిన వయసులో చదువుకోలేదనుకోండి తరువాతి కాలంలో అంత విలువని ఉంటాయి. ఒక గొప్ప డాక్టర్ ఉన్నారనుకోండి ఆయన కూడా మీరు గుర్తుపెట్టుకోండి అందరిగా 1వ తరగతి చదివినవాడే, అందరిగా 2వ తరగతి చదివినవాడే, అందరిగా 10వ తరగతి చదివినవాడే. ఆయనతో పాటు కొన్ని వందల మంది చదువుకున్నాయి. కానీ ఆయనతో ఒకప్పుడు ఒక ప్రఖ్యాత డాక్టర్ అయ్యాడు. ఆయన అంత గొప్ప డాక్టర్ అయి ఆయన నడిచి వస్తున్నారు అనుకోండి అందరినీ లేచి నిలబడతారు. ప్రాణభావం ఆయన విద్యాలు అత్యేసాలు ఆయన వస్తే బతికినట్టే, ఆయన కనపడితే బతికినట్టే, ఆయన ఈ పట్టుకుంటే బతికినట్టే,
అని అంత గౌరవాన్ని ఇచ్చారు. మీకు కాకినాడ పట్టణంలోని డాక్టర్ ఐబీలో గారు ఉన్నారు. ఐబీలో గారు ఏదైనా హాస్పిటల్కి వస్తున్నారు అనుకోండి, అమ్మాయి ఐబీలో గారు చూశారు. ఐబీలో గారు రాశారు, మనకి వ్యాధి వెళ్ళిపోయిందంటే అని సంతోషాన్ని పొందుతారు. చదువుకునే సమయంలో ఎవరు బాగా చదువుకుంటారో వాళ్ళు గొప్ప కీర్తిని ప్రతిష్ఠించుకుంటారు. చదువుకోవలసిన సమయాన్ని వ్యర్థం చేయగలనుకోండి. చదువుకునే సమయం చదువుకునే సమయాన్ని మళ్ళీ నేను 7 క్లాస్ చదువుకుంటానంటే పంపించరు, మళ్ళీ నేను 3 క్లాస్ చదువుకుంటానంటే పంపించారు. చదువుకునేటప్పుడు బాగా చదువుకి ఉద్యోగంలో పెట్టడం కూడా ఉన్నారు. కలెక్టర్ గారికి ఆఫీసులో అధికారులు ఇచ్చేయగలుగుతారు. కలెక్టర్ గారి విచారాలు ఉన్నప్పటికీ అంత గౌరవం విచారంటే అంత భయం. ఆయన చదువుకునే రోజుల్లో అంత బాగా చదువుతున్నారు. ఐఏఎస్ పాస్ అయ్యారు. ఆయన ఇక జీవితంగా అంతే గౌరవం. ఇక ఆయన పదవీ విరమణ చేసి ఆయనకి 70 ఏళ్ళు వచ్చిన ఆయన గౌరవం అంటే ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఆయన సొంత అంత కీర్తి ప్రొజెక్టులు పొందుతారు. దానికి ప్రధానమంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరి మీద ఆశిస్తారు అంటే ఇంత బాగున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ మీద, ఐపీఎస్ ఆఫీసర్స్ మీద ఆధారపడతారు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి పైకి సంతకం పెడతారు. అంటే అది అంత గొప్ప విషయం. చదువుకునే రోజుల్లో చదువుకోలేదనుకోండి, ఆ తర్వాత జీవితాంతం విషయించినా కూడా వాడు వెనక్కి మళ్ళీ వెళ్దాం, ఒక్క 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ మనం ఉద్యోగం పద్దామంటే అవకాశం రాదు. ఒకరికి 1 మార్కు తెలియజే వస్తుంది, ఒకరికి 2 మార్కులు తెలియజే వస్తుంది, ఒకరికి 3 మార్కులు తెలియజే వస్తుంది, ఒకరికి 10 మార్కులు తెలియజే వస్తుంది. 10 మార్కులు చదివితే వచ్చిన వాడు 1 మార్కు చదివితే వచ్చిన వాడితో సమానం అయిపోతాడు. ఎందుకంటే కష్టపడిన అలవాటే 10 మార్కులు చదివి నేర్చుకొచ్చాడు, 1 మాట చదివితే వాడు 1 మార్కు చదివికొచ్చాడు. ఇద్దరిని రాయినారు, ఇద్దరు సమానంగా. ఎందుకంటే ఆయన 10 మార్కులు చదువుకుని వచ్చాడు, ఈయన 1 మార్కు చదివినా వచ్చాడు. కానీ రాసినప్పుడు ఎవ్వరు తప్పు రాయరు. వాడు 1 మార్కు చదివితే వస్తుంది, నేను 10 మార్కులు చదివితే రాత్రి 10 మార్కులు చదవడానికి అక్షరపడి చదవడం మానేశారనుకోండి, ఆయన ఎంత నాకు 1 మాట చదివితే వచ్చేస్తుందని గర్వానికి పోయిననుకోండి, ఇప్పుడు అప్పుడు పప్పులో కాలేసినాయి. 1 మాట చదివితే అర్థం కాలేదు అనుకోండి, 1 మాట చదివితే లోపలికి వెళ్ళలేదు అనుకోండి, ఏం చేస్తాం? కాబట్టి చదువు విషయంలో అక్షరంత కూడా 5 నిమిషాలు మీ వయస్సులో వృధా చేయకూడదు. మీ పాఠ్య పుస్తకాలు చదువుకోవడమే కాదు, మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు ప్రతిరోజు ఒక్క 10 పేజీలైనా చదవాలి. గౌరవం దేని మీద ఆధారపడిగా పెద్దవాళ్ళు అయిన తర్వాత మీకు ఎంత డబ్బు ఉండనివ్వండి, వాడు బాగా సంపాదించారు, మీకు ఎంత బలం ఉన్నది కాలక్రమంతో అది వారసత్వంగా రాదు. నాకు చాలా సాగుతే నా బలం నా కొడుకుకి రాదు. కానీ మీరు ఒక 500 పుస్తకాలు ఉన్నాయనుకోండి, నేను 500 పుస్తకాలు అనుకోండి, నేను 500 పుస్తకాలు తీసుకోగలిగేది నాకు 2 పుస్తకాలు ఉంటే కనీసం ఈ 500 పుస్తకాల్లో జీవిత చరిత్రలు ఎక్కడ ఉన్నాయి అని అడిగితే నేను తీపెట్టి చూపించగలిగాను అనుకోండి. ఇక్కడ ఉంటాయి జీవిత చరిత్రలు. ఆ పుస్తకాలు ఆ ఇంటి యొక్క విలువని ఉంటాయి. పుస్తకాలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. జీవితంలో అన్నిటికన్నా జాగ్రత్తగా ఉంచుకోవాల్సింది పుస్తకం ఒక్కటే. పుస్తకం ప్రాణం 2 సమానం. అవసరమైతే ప్రాణం కన్నా పుస్తకమే ఎక్కువ. పుస్తకాన్ని అంత గౌరవంగా ఇంత విలువగా చూడాలి. వస్తువులు పెట్టుకునేటప్పుడు అంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. మహాత్మా గాంధీ గారు కరెంటు పోతే
గుర్తిస్తుని తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి. ఆయన ఒక రోజు రాత్రి కరెక్ట్ పోతే సవర్ణీ ఆశ్రమంలో కృష్ణుడి కావాలి వెళ్ళి ఆ రోజుల్లో దీపం వెలిగి పట్టుకొస్తున్నారు. కృష్ణుడి చాలా చిన్నది కదా, చీకట్లో కాపాడదని కూర్చునే చోట నా పల్ల మీద కూర్చుని ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, అటిక చీకట్లో కూడా తీగ అని ఆయన తన పల్ల దగ్గరికి వెళ్ళి చెయ్యి తాపి ఇక్కడ కూర్చుని ఉన్నాయి చీకట్లో కూర్చారు. అంటే వస్తువుల్ని భద్రంగా పెట్టుకోవాలి. బట్ట విప్పేసిన చోట పడయ్యారు. పట్టుకునే బట్టలు శుభ్రంగా ఉంటాయి, పుస్తకాలు చక్కగా పెట్టుకోవాలి, చదువుకుంటే అంత చక్కగా చదువుకోవాలి, చదువుకున్నాక పుస్తకాలు మళ్ళీ అంత బాగా అందంగా పేరు చేసుకోవాలి తప్ప చదువుకున్న తర్వాత పుస్తకాలు తెలియడం, ఆడుకున్న తర్వాత ఆట వస్తువులు తెలియడం, విద్యేసిన బట్టలు తెలియడం ఎప్పటికి వస్తుంది శుభ్రత జీవితంలో జీవించుకొని తీరా. అందము అన్న మాటకు అర్థం ఏంటంటే పరిశుభ్రత. అందములకు నిర్వచనము ఒకరికి అందంగా ఉన్నది, వేరొకరికి అందంగా ఉండకపోదు. కానీ పరిశుభ్రంగా ఉన్నవాడు మాత్రం అందరికీ శుభ్రంగా ఉన్నవాడే. అందరూ కూర్చోడానికి ఇష్టపడతారు, శుభ్రతను పాటించాలి, చక్కగా స్నానం చేయాలి, విపరీతంగా కోడి పెంచకూడదు, అన్నం తింటే అంత అందంగా తినాలి, అన్నం తిరిగి అన్నం తిన్న తర్వాత చేతి సొప్పుతో కొనుక్కోవాలి, నోటు తినాలి, పరిశుభ్రంగా ఉండడానికి బాగా ఇవ్వాలి. మీకు ఇన్ని బట్టలు ఉన్నాయన్నది కాబట్టి ఉతికిన బట్టలు కట్టుకుంటున్నారా లేదా? చెమట పట్టేసిన గుడ్డలే కట్టుకుంటారా? శుభ్రంగా ఉండడం అనేది ప్రధానమైన అన్ని కదా. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, సరస్వతీదేవి ఎవరి నుండి పైన వాటర్ ట్యాంక్ లో నీళ్లు ఉన్నాయనుకోండి, భూగొప్పల్లోకి నీళ్లు వస్తాయి. వాటర్ ట్యాంక్ లో నీళ్లు లేకపోతే నీటికి నీళ్లు. సరస్వతి ఎవరి నుంచి ప్రవహిస్తుంది అంటే గురువు గారి నుంచి సరస్వతి ప్రవాహం పెడుతుంది. పైన ట్యాంక్ లో నీళ్లుందంటే గురువు ఎప్పుడు ఎవరికి శక్తి ఉన్నదో వారి ఎందుకు సరస్వతి విభాషం ఉంటుంది, వారి ఎందుకు సరస్వతి ప్రవాహం. గురువు అంటే ఆయన కన్నా గొప్పవాడు. పెళ్లి ప్రారంభంగానే నేను దిగి తిరిగి ఆశ్చర్యపోయింది. ఆవిడ ఒక రోజున ఎవరు ఇంటికి వెళ్ళేటప్పటికీ ఇల్లంతా శుభ్రంగా తిరిగి కడిగి మామిడి దూరణాలు పెట్టి ముగ్గులు వేసి ఇల్లంతా పూజ చేసి వచ్చిన వాళ్ళందరికీ మంచి మొదలు పదార్థాలు పెట్టుకోవాలి. వెళ్ళినా అడిగాడు, ఏమాయి వారిని పుట్టినరోజా పెట్టిరోజా ఇంటింత హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ గురువు గారికి పెట్టుకుంటాడు. నీ గురువు గారి పుట్టినరోజు ఇంత గొప్పగా చేస్తున్నావు కదా, నీ పుట్టినరోజు ఇంతకన్నా గొప్పగా చేసుకుంటావా అని అడిగాడు. మా గురువు గారి పుట్టినరోజు కన్నా పెద్ద పండగ సంవత్సరం, నా పుట్టినరోజు కూడా అంత గొప్పది కాదు, మా గురువు గారి పుట్టినరోజే అంత గొప్పది. ఎందుకంటే కోట్ల మంది ఉంటారు, కోట్ల మంది కోట్ల మందిలో ఒక్క వ్యక్తి కాలంలో జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా శక్త కలిగిన వాడు అంటే అటువంటి గురువులోనే అన్నిటిలోకి గొప్పది. కాబట్టి నేను మా గురువు గారి పుట్టినరోజు అంత సౌరభ్యతని అంతకన్నా పెద్ద మాట్లాడి నాకు లేదు. అంత గొప్పగా జీవించింది గురువు గారు చెప్పారని తను సంపాదించిన ఆశంగా త్యాగరాజ స్వామి రూపాన్ని నిర్మించడానికి నచ్చలేదు. అంటే ఈ విషయంలో అంత విలువ అంటే అంత విలువ భగవంతుడు ఎన్నో లేదు. మీకు ఎదుర్కొంటా కష్టపడుతున్న శారద నిజానికి ఇంట్లో నియమాన్ని తెలుసుకోవాలి. అమ్మ కన్నా ప్రేమిక మూర్తి లోకంలో ఎవ్వరూ ఉండదు. ప్రాణం పోయినా కూడా అమ్మ బిడ్డ యొక్క క్షేమాన్ని మాత్రం నేను ఒక విషయం చెప్తాను. వెనకలికి ఒక ఆయన అమాయకుడిగా ఉండేవాడు, చాలా అమాయకుడు. బాగుంది ఆయనని ఒక ఆయన మోసం చేయడానికి ఏం చేసిందంటే, నీకు నేను ఎంతో పంపిస్తాను అక్కడిగా వాళ్ళ అమ్మ అంటే చాలా
సో మీ అమ్మగారి దగ్గర పోతున్నప్పుడు మీ అమ్మగారి గుండె కోసి పడుతుంది అమ్మాయి తెలియక అమ్మ నిద్రపోతుంటే అమ్మ గుండె చుట్టూతల కత్తితో కోసేసి గుండె చేతితో పట్టుకుని పరిగెడుతుంటే గడప తగిలి పడిపోయాడు. చేతిలో ఉన్న గుండె చెయ్యి జారి అంత దూరంలో పడి ముట్టుముట్టున్న గుండె అది అమ్మాయికి దెబ్బతయిందిగా. అమ్మ నన్ను పోయి చేయాలని కాదు, పడిపోయి ఆగిపోయే ముందు కూడా గుండె కొడుకి దెబ్బతగింది. అమ్మ ఇంకా ప్రేమించకుండా అమ్మ కన్ను మిమ్మల్ని ప్రేమించేవాడు ఈ లోకంలో ఎవరు పోయినా కూడా పర్వాలేదు. ఒకవేళ ఆవిడ పోతుంది ఏంటంటే ఆవిడ పండించుకోవడం కన్నా మీరు సుఖంగా ఉండాల్సుకుంటున్నారు. శ్రీభాష్యం అపలాచార్య గారిని రామాయణం ప్రచారం చేశారు మహానుభావుడు. వాళ్ళ అమ్మగారు ఆయన చిన్న కాలంలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారికి చాలా జ్వరం వచ్చింది. అంటే అపలాచార్య స్వామి యొక్క నాన్నగారి వాళ్ళ అపలాచార్య గారు వాళ్ళ అమ్మగారికి జ్వరంగా ఉన్నది. ఈ తలస్నానం చేయించడానికి ఆయన పొద్దున కొంచెం ఆలస్యంగా లేచారు. చిన్నపిల్లలు పరిచయంగా కొడుకున్నారు. తీసుకెళ్ళిన పిల్లాన్ని తలస్నానం చేయించడానికి వేడి నీళ్ళు తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళ అమ్మగారికి అబ్బాయి తలస్నానం చేసి వాడికి పోయాడు. చిన్న పిల్లలు పరిశీలించి నేను ఇంకా ఒక గంటలో సరిపోతానని అనిపిస్తోంది. నేను సరిపోతే అమ్మని కదా మళ్ళీ తీయాలి. 2 మార్కులు చేస్తే పడితే జ్వరం వస్తుందేమో, అందుకని వినిపోయాలి ఎట్లా చేయించాలి కదా. ఒక గంట పోయేది ఆవిడ మీకు గారు ఈ విషయాన్ని ఒక సభలో చెప్పేటప్పుడు అంతర్గతమై ఆయన కాళ్ళ నీళ్లు కారుతుండగా చెప్పుకుంటారు. అమ్మ అంటే ఈ దేశంలో అమ్మని గౌరవించని వాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ధ్యానానికి ఒకసారి ఆయన అమ్మ దగ్గరికి ఎంత ప్రేమగా అమ్మ దగ్గరికి వెళ్ళేవారు మీ అందరూ చూశారు కదా. అమ్మగారు సరిపోతే ఎన్ని కార్యాలున్నా తెలిపారు. అమ్మ అంటే అమ్మే, నాన్నగారు అంటే నాన్నగారు. ఇలాంటి వ్యక్తి అమ్మగారి వ్యక్తి ఎప్పుడు మీకు తిరిగి కోరుకునే వాళ్ళని మొట్టమొదటి అమ్మ కోరుకున్నారు. మీ జీవితంలో దేవుడికి రావాలి మీరు అనుకుంటే మీ జీవితంలో ఎప్పుడు మీరు ముగ్గురి మాట తాకటండి. ఈ ముగ్గురితో బాధించండి. ఈ ముగ్గురు చెప్పినటువంటి పని చేయడానికి ప్రయత్నించండి తప్ప ఆ పని చేయడం నాకు సాధ్యం కాదు అన్న మాట అనకండి. దానికి తోడుగా పోగొట్టుకునేది అభ్యర్థించిన పోగొట్టుకునేది వాళ్ళు మాత్రం ఎప్పటికీ అలాగే ప్రపంచపోతులుగా నిలబడిపోతారు. ఆ తర్వాత మీరు బాధపడాలి. అటువంటి అమ్మని నేను కాదన్నాను, నాన్నగారిని కాదన్నాను, గురువు గారిని కాదన్నాను. అందుకని ఆ పరిస్థితి తెలుసుకోవాలి. అమ్మని ఎప్పుడూ గౌరవించండి. అమ్మకి నమస్కారం చేయండి, నాన్నగారికి నమస్కారం చేయండి, గురువు గారికి నమస్కారం చేయండి. బాగా చదువుకోండి. రూపాయి కాకండి, 2 రూపాయలు కండి. మీరు ఎంత చదువుకుంటే మీరు అంత విలువైన కరెన్సీ నోటుగా మారుతారు. కష్టపడి ఈ వయస్సులో కలగకపోతే మిమ్మల్ని చూసి తల్లిదండ్రులు కూడా జీవితాంతం విజయించాలి. మీ తెలివితేటలు మీరు చదవలిసిన సమయంలో చదవలేదు. దృష్టి అతిగా ఆటల మీద వాటి మీద ఏది ఎంతవరకు అంతవరకు, అంతే తప్ప అతిగా ఏది ఆడుకోండి. ఎంతవరకు అంత చదువు మీద చక్కగా జీవితంలో వృద్ధిలో మీరు పాటిస్తే మీకు జీవితాంతం ఓవర్హెడ్ మారుతాయి. ప్రవహిస్తూనే ఉంటాయి.
మీలో వెళ్తుంది, మీలో బయటికి ప్రవహిస్తుంది. మీలో ఎవరికి వెళ్తుంది, మీ పైన చిరస్థాయిగా మీకు అటువంటి వ్యక్తులు మీరు కావాలని దానికి సరస్వతి దేవి మిమ్మల్ని అనుగ్రహించి ఎంతో ప్రవాహంగా వచ్చి చేరాలని మీ నుండి ప్రవాహంగా బయలుదేరి ఎంతమందిలో ఉద్యోగి తీసుకురావాలని సరస్వతి దేవి పాదముని ప్రార్థన చేసి నమస్కరిస్తూ మీ అందరూ రావాలి పరమప్రేమతో ఈ పూజించాలి తప్ప ఈ ఫోటోలు మా అమ్మదల్లా మీరందరూ మీలోకి రావాలని అవన్నీ కూడా అక్కడ పెట్టబడి ఉన్నాయి. క్రమశిక్షణతో మీరు పిల్లలు మంచి భక్తులు వెళ్తారు, వింటూ ఉండండి. ఒక్కొక్కరిని చెప్తారు. ఆవిడ ఎవరిని ఇస్తే ఆ లైన్ వాళ్ళు లేచి ఆవిడ శారీ సూచించారు. ఆ మెట్ల అక్కడ ఉన్న వస్తువులు ఎత్తుకోకుండా నమస్కారం పెట్టుకుంటూ ఇంకా మీకు పుస్తకాలు, కళ్ళు, రబ్బరు, అట్లాగే పెన్సిలు ఇవన్నీ ఇచ్చారు. సరస్వతి దేవి యొక్క పూర్తి ఇచ్చారు. పూజ చేసుకునే ఇచ్చారు. అక్షరాలు ఇవన్నీ ఇచ్చిన కవర్లో పెట్టేసుకోండి. మీరు ఇట్లా తిరిగి వస్తున్నప్పుడు మీకు అమ్మవారికి నైవేద్యం పెట్టిన తేనె ఇస్తారు. సరస్వతి దేవిలో తేనె కావాలంటే తేనె లోపల పూజ చేసుకోండి.